ఇది వచ్చేసి మనకి గేర్ బాక్స్ సెంటర్ జీబీ. ఈ గేర్ బాక్స్ మోల్డింగ్ అంతా ఇక్కడే తయారవుతుంది. అన్ని ఆటోమేటిక్ మెషిన్స్. ఇదిగో మనకి రోలర్లో సాఫ్ట్ పెట్టేసి వెల్డింగ్ చేస్తారు. ఇంజన్ 18 వస్తుందా? ఎంత వస్తుంది దాన్ని? ఇంజన్ 18 వస్తుందా? గ్రేడా? ఇంజన్ 8. రోలర్లో సైజు, రోలర్లో సాఫ్ట్ ఏంటంటే 330కి ఒక 4 ఫీట్ వరకు ఉంటుంది. జంబోకి 1208కి 1209కి వచ్చేసి 3 ఫీటు 3.5 ఫీట్ వరకు డిఫరెన్స్ ఉంటుంది లెంత్. రైట్ సైడ్ కటర్ బార్ పుట్టు పంపు కింద వస్తుంది. పంప్ సైడ్ స్టీల్ మెటీరియల్ మొత్తం. ఇవి వచ్చేసి మనకి బేలర్కి బ్యాక్ సైడ్ ఫిట్ చేస్తాము. ఇవన్నీ మనకి హై ర్యాకర్స్, వాటికి సంబంధించిన స్పేర్స్. మనకి వచ్చేసి స్పోక్స్ తయారవుతుంది. ఇక్కడ స్పోక్స్ తయారైన తర్వాత ఆ స్పోక్స్ని హీట్ మిషన్లో పెట్టేసి బాగా హార్డ్ పెట్టేస్తారంట. ఇవన్నీ మనకి సైడ్ మిషన్కి అడ్జస్ట్మెంట్ చేసే పిన్స్, ఆ రాడ్స్కి వచ్చే బోల్ట్ ఫిక్స్ చేసేది. ఇక్కడ ఇవి వచ్చేసి యూ గార్డ్స్, కటర్ బార్కి మనం ఫ్రంట్ సైడ్ బిగిస్తాం కదా, యూ గార్డ్స్ ఇవన్నీ. ఈ యూ గార్డ్స్ మొత్తం స్టీల్ మెటీరియలే. మనకి అక్కడ పక్కన రోల్ కనిపిస్తుంది కదా, ఆ రోల్లో నుంచి మిషన్లో పంపిస్తుంటే యూ గార్డ్స్ ఈ టైపు బెండ్ అయ్యి హోల్స్ వచ్చేస్తాయి మనకి ఫిట్ చేసుకోవడానికి. ఇక్కడ ఇవి వచ్చేసి మిషన్ బాడీస్, ఇవి జంబో సైజు వాటికి సంబంధించినవి. ఇవి వచ్చేసి మనకి పికప్ రోలర్లో 22 టీత్లు స్పాకెట్ 30 డయా ఉంటుంది కదా, 30 డయా హోల్. ఇవి మొత్తం ఇక్కడ ఈ యూనిట్లోనే తయారవుతాయి. ఇక్కడ ఇందాక మీకు అక్కడ చూపిస్తాను కదా యూ గార్డ్స్ తయారయ్యాయి. ఇవి యూ గార్డ్స్ మొత్తం మిషన్ అనమాట. ఇక్కడే యూ గార్డ్స్ మిషన్ తయారవుతుంది. ఆ ఫ్రంట్లో ఉంది కదా లాంగ్ మిషన్, ఆ మిషన్లో యూ గార్డ్స్ మొత్తం తయారవుతాయి. మొత్తం స్టీల్ మెటీరియల్ ఇవన్నీ. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా 30 డయా పికప్ రోలరు, సాఫ్ట్ కొంచెం లావు ఉంటుంది. ఈ స్పాకెట్లు కూడా ఏంటంటే కొంచెం 30 డయా కాబట్టి కొంచెం హోలు పెద్దగా ఉంటుంది. మనకి ఫస్ట్ వీడియోలో చూపించాం కదా, అవి కూడా 22నే. అవి మనకి డమ్మీ రోలర్సు టైప్ 1, టైప్ 3 వరకు వస్తాయి. ఈ పికప్ రోలర్కి వచ్చేసి ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్ వచ్చేసి లేజర్ వెల్డింగ్. ఇది కట్ అవ్వటం అట్లాగా ఉండకపోవచ్చు, బహుశా కొంచెం హెవీగా ఇచ్చారు రోలరు. కొంచెం మెటీరియల్ కూడా మారింది. ఇవి మొత్తం స్పాకెట్స్. మనకి వచ్చేసి స్కేల్కి వస్తాయి కదా బ్రాకెట్స్, అక్కడ థ్రెడ్డింగ్ పెట్టే బ్రాకెట్స్ అనమాట, స్ప్రింగ్ బ్రాకెట్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి మనకి వీటికి ఫైనల్గా కోటింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మనకి స్టీల్ కోటింగ్ లాస్ట్లో ఫైనల్గా వస్తుంది. ఇది స్కేలు. ఇవన్నీ ఏంటంటే మొత్తం తర్వాత
రస్ట్ పట్టకుండా మొత్తం ఫైనల్ కోటింగ్ వస్తుంది. ఇటుకి స్టీల్ కోటింగు. ఇది షార్ట్ స్కేల్ చిన్నదానికి వస్తుంది. 1208 బేలర్కి వస్తుంది. 330కి అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది స్కేలు. ఈ యూనిట్లో మొత్తం ప్రతి ఐటెము కంప్లీట్గా మనకి రెడ్లాండ్స్ అస్లైన్ ఇక్కడే ఈ కంపెనీ దగ్గరే ఇక్కడే తయారవుతాయి. మొత్తం ఇక్కడ మొత్తం ఛాంబర్స్ సపరేట్ ఛాంబర్స్ ఉన్నాయి. అక్కడ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ షెడ్లో తయారవుతాయి. ప్రొడక్ట్ మొత్తం ఇక్కడే. ఇవి మనకి రోలర్కి వచ్చేటువంటి కప్పులు, సాఫ్ట్లు మనకి 3 వస్తాయి లోపల రోలర్లకి. 2009 9 10 12 14 ఇయర్స్ ఇదిగో ఇట్లా పికప్ రోలర్కి సెంటర్ కప్పు. பார்க்கலாம் வீடியோ. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి రెడ్లాండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కంప్లీట్గా బేలర్ ఫిట్టింగ్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో. ఈ వీడియో కనుక మీరు చూడాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వీడియో చూడండి. అలానే మీకు సెకండ్ వీడియో చూడాలనుకున్నట్లయితే కమెంట్ బాక్స్లో సెకండ్ వీడియో, ఫస్ట్ వీడియో లింకు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 3 వీడియోల్లో మీకు ఫుల్ క్లారిటీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కోసం మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు ప్రతి వీడియో రావటం జరుగుతుంది ఫ్రెండ్స్. స్వామి బేలర్ అని చెప్పేసి మనది సెకండ్ ఛానల్ ఉంది. అందులో కూడా మనకి రెడ్లాండ్స్ కంపెనీలో వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్.